తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. వరుసగా 3 మ్యాచ్లు, 3 ఆదివారాలు, 3 కాలరాత్రులు, ముచ్చటగా 3 రౌండ్లు. ఆ నొప్పి ఎట్లా భరించిర్రో ఏమో గాని మీకు దండం రా సామి. సల్మాను, వాళ్ళు ఏం మాట్లాడిచ్చినా నువ్వు రెస్పాండ్ కాకు. తొందరగా రెడీగా తట్టాబుట్టా చదువుకొని మన దేశానికి మనం బీకుదాం. ఏ ముఖం పెట్టుకొని పోదాం? ఆల్రెడీ మన కోసం లాహోర్ ఎయిర్పోర్ట్ లా ప్రజలందరూ కోడిగుడ్లు టమాటాలు పట్టుకొని రెడీగా ఉన్నారట. మనమంటే కోడిగుడ్లు టమాటాలు కొట్టించుకొని బయట పడచ్చు గాని ఇప్పుడు వెళ్తే ఆ రఫ్ గాన్ని ఏకంగా చంపేస్తారు. ఇప్పుడే అంత తొందర ఏమొచ్చింది ఇంటికి పోనీకి? ఓ 2 రోజులు ఆగి వాతావరణం చల్లబడ్డాక పోదాం. చి, మనకి రోజు ఈ గతి పట్టనికి కారణం మీరే. 113కి 1 వికెట్ ఉండే, చివరికి 146 రన్నులకు ఆల్అౌట్. ఒక్కోడన్నా టీంలో ఒక్కోడన్నా పాకిస్తాన్ ప్లేయర్ల లెక్క ఆడిర్రా? ఒక్కరేంది తమ్ముడు, మేమందరం పాకిస్తాన్ ప్లేయర్ల లెక్కనే ఆడినాం. నువ్వు ఒక్కోనివే తేడాగాని లెక్క అనవసరంగా హాఫ్ సెంచరీ కొట్టినావు. అభిషేక్ శర్మ మీద మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తే తిలక్ వర్మ వచ్చి మ్యాచ్ గెలిపించిండు. అభిషేక్ శర్మ అవుట్ అయింది కదా అని అనుకునే లోపే తిలక్ వర్మ వచ్చి తలుక్కున్నాడు. శర్మ కాకుంటే వర్మ, ఏంది మాకి కర్మ. ఫరాన్ అన్న, మొన్నటి మ్యాచ్ లో నువ్వు గన్ను ఫైర్ చేసి సెలబ్రేట్ చేసుకున్నావు కదా, అట్లనే రఫ్ అన్న నువ్వేమో ఫ్యాన్స్ కు చేతి వేళ్లతోటి 6 అని చూపించి వైరల్ అయినావు కదా, అట్లెందుకు చేసిర్రో అర్జెంట్ గా చెప్పండి అన్న. అంత అర్జెంట్ ఏమొచ్చింది? మొన్న ఐసీసీ వాళ్ళు పిలిపించి అడిగితేనే మేమేం చెప్పలే. అయినా ఇప్పుడు వాటి గురించి ఎందుకు తెలుసుకొని ఏం చేస్తావు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. 20 కోట్ల వాచిను పట్టు అనే ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తా. అదేం ఈవెంట్ తమ్ముడు, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం లేదన్నా, మీరు చేసుకున్న సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను పక్కకు పెట్టి వాటిని కరెక్ట్ గా డీకోడ్ చేసిన వాళ్ళకి తన 20 కోట్ల వాచ్ని గిఫ్ట్ ఇస్తా అని హార్దిక్ పాండ్యా ఆ 3 బాటల కాడున్న వైన్స్ లా మీటింగ్ పెట్టిండు. సో మీరట్లా ఎందుకు చేసిర్రో చెప్తే నేను పోయి 20 కోట్ల వాచ్ పట్టుకత్తా. కెప్టెన్ ని నాకు చెప్పకుండా ఇంత మంచి మీటింగ్ ఎప్పుడు పెట్టిండు? నేను ఇప్పుడు అర్జెంట్ గా ఆ మీటింగ్ కాడికి పోవాలి. ఆయుబు, ఆ మీటింగ్ ఎక్కన్నో అన్నావు? అదే అన్నా, ఆ 3 బాటల కాడున్నా దెబ్బ వైన్స్ లా మన గురించి పెట్టిన ఈవెంట్ లో ఏం జరుగుతుందో మనం దగ్గరుండి చూడాలి. సరే పోతే పోదాం గాని ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. జస్ట్ పక్కకుండి చూద్దాం. ఇది కెప్టెన్ గా నా ఆర్డర్. సరే అన్నా, నువ్వెట్లా అంటే అట్లా. ఫస్ట్ అయితే మీటింగ్ కి పోదాంపా. A few minutes later. నేను ఒక్క మాట చెప్పంగానే నా 20 కోట్ల వాచిని గెలుచుకోవడానికి వచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మీకిప్పుడు స్క్రీన్ మీద 3 ఇమేజ్లు ఇస్తా. వాటిని కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళు అలా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏందో, వాళ్ళు జనాలకు ఏం చెప్పాలనుకుంటారో మీరు డీకోడ్ చేయాలి. కరెక్ట్ గా డీకోడ్ చేసిన వాళ్ళకే నా 20 కోట్ల వాచిని గిఫ్ట్ గా ఇస్తా. ఈ రోజు మన ఈవెంట్ కి ట్యాగ్ లైన్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, 20 కోట్ల వాచిని పట్టు. ఇక్కడ ఒక్క విషయం మీరు అందరు గమనించాలి. ఈ ఈవెంట్ లో డైరెక్ట్ గా పాల్గొనే అవకాశం లేదు. నా దగ్గర ఉన్న ఈ బాక్స్ లో మీ అందరి పేర్లు రాసి పెట్టి ఉన్నాయి. వాటిలో నుండి ఒక్కొక్క చిట్టిప్తా. అందులో పేరు వచ్చిన వాళ్ళు మాత్రమే ఒక్కొక్కరుగా వచ్చి డీకోడ్ చేయాలి. విన్నర్ ని చివర్లో అనౌన్స్ చేస్తాం. ఏమంటావు కేన్ మామా? నేననేదేముంది, అది పద్ధతేనా? నువ్వు చిట్టిప్తా అంటే మేము ఒప్పుకోం. ఎవరైనా చిన్న పిల్లలతోటి చిట్టిప్పియాలి. ఓకే, మీ కోరిక మేరకు మనదల్లా అందరికన్నా చిన్న పిల్లగాడంటే వైభవ్ సూర్యవంశమే. ఆయనతోనే చిట్టీలు ఇప్పిద్దాం. ఏమంటావు కేన్ మావా? నేనేమంటా, అది పద్ధతేనా? తమ్ముడు సూర్యవంశం, ఒక్క చిట్టిప్పి అందులో ఎవరి పేరుందో చెప్పు. శనక అన్నా. లక్కీ బాయ్, చెప్పు. స్క్రీన్ మీద ఉన్న ఇమేజ్లు చూసి నువ్వేం డీకోడ్ చేసినావో. స్క్రీన్ మీద ఇమేజ్ లేడున్నాయి, నువ్వు చూపిస్తే కదా చూడడానికి.
అయ్యో సారీ నెంబర్ 1 ఫరాను గన్ ఫైరింగ్ సెలబ్రేషన్, నెంబర్ 2 హరీష్ రఫ్ 6-0 సెలబ్రేషన్, నెంబర్ 3 నష్రా సంధు యాజ్ ఇట్ ఈజ్ రఫ్ గాన్ లెక్కనే సేమ్ సెలబ్రేషన్. ఇప్పుడు చెప్పు ఈ రఫ్ గాడు ఏమంటాడంటే అభిషేక్, తిలక్, దూబే, పాండ్యా, కుల్దీప్, బూమ్రా ఈ 6 చాలు మా కుత్త చెక్కనీకి, మీ 11 మంది ఎందుకంటాండు? అరే నీ అబ్బా. మరి ఈ ఫరాన్ ఖాన్ గురించి చెప్పవా? ఏమో ఆ ఫరాన్ ఖాన్ని నా మైండ్ డీకోడ్ చేయలేకపోతాంది. తెలిస్తే చెప్పకుంటుంటానా? ఏమంటావు కేన్ మావా? అల్ల నేననేది ఏమున్నది, అది పద్ధతేనా? సరే నెక్స్ట్ సూర్యవంశం ఇంకో చిట్టిప్పు డాన్ బబూమా అన్న చెప్పు, ఈ 3 ఇమేజ్లను డీప్ గా డీకోడ్ చేస్తే నీకేమనిపించిందో? అలా ఏముందని డీకోడ్ చేయనీకి చూస్తే డైరెక్ట్ గా తెలిసిపోతుంది కదా. దీనికో స్పెషల్ ఈవెంట్, మళ్ళీ దానికి 20 కోట్ల ప్రైజు. సరేలే నీకేం అర్థమైందో చెప్పు. ఇమేజ్లల్లా వాళ్ళు 6 అని చూపిస్తారు. 6 అంటే చెక్క, ఇండైరెక్ట్ గా మేము చెక్కగలమంటారు. నువ్వన్నట్లు వాళ్ళిద్దరు 6 అని చూపిస్తారు, చెక్కగాళ్ళని ఫిక్స్ అయినవు. మరి ఫరాను కూడా అంతే, తేడాగాని లెక్కనే గన్నుని తన దిక్కే పెట్టుకొని తనకు తానే ఫైర్ చేసుకుంటాండు. తేడాగాడంటే చెక్కగాడే కదా. అరే నీ అబ్బా. నెక్స్ట్ సూర్యవంశం ఇంకో షిట్టిప్పు కిరాన్ పొలార్డా వెస్టిండీస్ ప్లేయరు. ఏం పొలార్డు, ఎప్పటికైనా మీకు ఇండియా సొమ్ము తినే బాగున్నట్టున్నది కదా. ఏదో అంతా మీ దయ. సరే గాని ఆ 3 ఇమేజ్లను డీకోడ్ చేసినవా? చేసిన. ఫరాను రఫ్ ఏమో గాని ఆమెను చూస్తే నాకొకటి అర్థమైంది. గుంట మంచి పొంగు మీద ఉంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మనిషివా ఇంకేమన్నానా? అయ్యో నాకు అనిపించింది నేను చెప్పినా, అలా తప్పేమున్నది? గిట్ల కోపానికి అత్తెట్లా? ఏమంటావు కేన్ మావా? నేననేదేమున్నది, అది పద్ధతేనా? నెక్స్ట్ సూర్యవంశం ఇంకో షిట్టిప్పు ప్యాట్ కమ్మిన్స్ ఆ 3 ఇమేజ్లను డీకోడ్ చేసినవా? ఆ రఫ్ గాడు ఏమంటాడో చెప్పు. మ్యాచ్ ఓడిపోయే సిచ్యువేషన్ లా రఫ్ స్టేడియంలో ఉన్న ఆడియన్స్ తోటి ఏమంటాడంటే, అరే బాబు మాకు ఓడిపోవడు కొత్తేం కాదు, 2022 T20 వరల్డ్ కప్ లా కోహ్లీ 6 కొట్టినప్పటి నుంచెల్లే మా పని అయిపోయింది, అప్పుడే మేము 0లమైనాం, వాటితో పోల్చితే మాకిదో లెక్కనా అంటాడు. అరే నీ అబ్బా. నెక్స్ట్ సూర్యవంశం ఇంకో షిట్టిప్పు ట్రావీస్ హెడ్ మేము స్క్రీన్ మీద ఇచ్చిన 3 ఇమేజ్లను డీకోడ్ చేసినవా? అలా నీకేం అర్థమైంది? నేను మీరు ఇచ్చిన 3 ఇమేజ్లను స్క్రీన్ మీద చూడడానికి ఇండియాకి రాలే. థర్డ్ ఎంపైర్ కి ఇచ్చినప్పుడల్లా స్టేడియంలో ఉన్న స్క్రీన్ల మీద మా రోహిత్ వస్తాడట కదా, ఆయనను చూడనీకి వచ్చిన. చిట్టిప్పితే నీ పేరెళ్ళింది, నీకు అదృష్టం మంచిగున్నట్టున్నది. ఆ 3 ఇమేజ్లను చూసి కరెక్ట్ గా డీకోడ్ చేయి, 20 కోట్ల వాచ్ వస్తుంది. నా లడ్డూలో 20 కోట్ల వాచ్. నా రోహిత్ ప్రేమ ముందు నాకు 20 కోట్లు లెక్కన? ఎవనికి కావాలని 20 కోట్ల వాచ్? ఏమంటావు కేన్ మావా? అల్లా నేననేది ఏమున్నది, అది పద్ధతేనా? అరే నీ అబ్బా. పాండ్యా అన్న ఇంకో చిట్టిప్పమంటావా? కొంచెం ఓపిక పట్టు తమ్ముడు, వీడియో లెంత్ మరీ ఎక్కువైపోతుంది. ఏమన్నుంటే పార్ట్ 2లో చూసుకుందాం. ఇంకా పార్ట్ 2 కూడా ఉన్నదా? మరే మీరిచ్చిన బిల్డప్ కి ఒక్క పార్ట్ ఏం సరిపోతుంది? పార్ట్ 1 అంటే పార్ట్ 2 అంతకు మించి ఉంటది. మమ్మల్ని ఫేస్ చేయడానికి పార్ట్ 2 కోసం రెడీగా ఉండుర్రి. దబిడి దిబిడే.